ఎట్టిది? What sort of love then? కేవలం భగవంతుని ప్రార్థించే సమయంలో మనము భగవంతునికి సర్వార్పితమైన భావంతో మనం ప్రార్థించాలి. As we pray to God, we should have that spirit of total surrender. కానీ ఈ అర్పిత భావం ఈనాడు లేదు. Today that spirit of surrender is lacking. భగవంతుడు కావాలని ఆశ ఉంటే, If you want God, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ఆకలి మీకు ఎందుకు ఉంటే, in fact if you're really spiritually hungry, భగవంతుని యొక్క ఆనందమును గ్రోలవలనేటువంటి దప్పి మీలో ఉంటే, if you're really thirsty of spirituality, నిజముగా ఈ ప్రేమను ప్రయాణం చేయించండి. see that you travel along the path of love. ఈ ఆకలి మీకు లేదు, In fact you are ఈ not దాహము hungry. మీకు లేదు, You're not ఈ thirsty. కోరిక మీకు లేదు. You don't have that కేవలం desire. కోరుతున్నారు మాత్రమే కానీ దానిని అనుభవించడానికి తగినటువంటి ఆదర్శాలు మీరు పట్టుకోవటం లేదు. Simply you aspire for, but you don't catch hold of it strongly. నీరు కావాలి అని అనుకున్నంత మాత్రం మన దాహం తీరదు. By merely desiring for water, your thirst is not quenched. ఆ దాహమును మన హస్తమునందు ఉంచుకోవాలి. In fact, ఆ యొక్క జలమును మన హస్తమునందు ఉంచుకోవాలి. In fact, you should have water on hand. దానిని గ్రోలినప్పుడే మన దాహం తీరుతుంది. When you drink that water, your thirst will be నిజముగా quenched. మీకు ఆధ్యాత్మిక ఆకలే ఉంటుంటే, అది ఆకలి మీరు బాధిస్తూ ఉంటే, భగవంతుని ప్రేమను మీరు పొందడానికి ప్రయత్నించండి. Truly speaking, if you are spiritually hungry, you should strive ఈ hard to ఆకలి earn His తీరుతుంది, grace. ఈ దాహము తీరుతుంది, Your ఈ thirst will be ఆవేదన quenched. తీరుతుంది. Your hunger will be satiated. కానీ అట్టుకాక సోమరి వైపోయి, భగవంతుడా నాకు ఆనందాన్ని అందించు, నా ఆకలి తీర్చు, నా దాహమును తీర్చు అని ప్రార్థించినంత మాత్రమున ఇవి సఫలం కానేరవు. On the other hand, if you remain lazy, but still aspire for bliss and see that your hunger is satiated, it is స్వార్థమును impossible. హృదయం నుండి నింపుకొని పరార్థమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నీవు ఆశించినంత మాత్రమున అది మీకు ప్రాప్తించదు. Filling your heart full of selfishness, you cannot have spiritual pursuit or end. కనుక ఈనాడు మనము కోరవలసినటువంటి ప్రేమనే. So what we should desire is love today. ఈ ప్రేమకు రూపము లేదు. Love has no form. ఈ ప్రేమ అనిర్వచనీయమైనటువంటిది, It is indefinable. అవాంగ్మాంస గోచరమైనటువంటిది. It is beyond description. ఇది అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేటువంటిది. You can only experience love. ఇది ఎంత సమీపింతువో అంత ఆనందాన్ని, అంత ఆహారాన్ని నీవు అందుకోగలవు. Closer and closer you are to this love, your hunger will be appeased and satiated. ఈనాటు లోకములో ఉండినటువంటి అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటమే. The present day troubles and problems in the world is because of the absence of అయితే love. ప్రేమ ఉన్నది, Yes, there is love. శారీరక సంబంధమైన స్వార్థపరమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి. The love that is present today is limited to the body and selfishness. ఈనాడు దేహాత్మ భావమును మాత్రమే ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావమును ఆశించటం లేదు. Today we have only body feeling, but we don't have divine thought. ఉపాధిని మాత్రమే మనం విశ్వసిస్తున్నామే కానీ ఉపాధికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించడం లేదు. We go by the vesture the body we have put on, but we forget the very ఆధారం foundation. లేనటువంటి ఆధేయమును ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి? We don't think of the foundation, but we go by the form built on that. కనుకనే అన్నింటికి నీ ఆధారము, అన్నింటికి నీ ప్రధానము, ప్రతిదానికి ప్రమాణం కూడాను ప్రేమ ఒక్కటి మాత్రమే. The fundamental, the main foundation is the love. కనుక ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంత్యమవుతుంది? Where is this born? Where does it end? ఇది దాసోహం 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 అక్కడ నుంచి ప్రారంభమై సోహం 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 అనేటువంటి దాంట్లో ఈ ప్రేమ అంత్యమవుతుంది. Love begins from the point of service, servitude, and ends in total దాసోహం identification కాక with the Spirit. సోహం అనేటువంటి దాన్ని అనుభవించడానికి వీలు కాదు. Without the spirit of servitude, you cannot ఆ experience the divinity. సోహమే ప్రేమ. That soham is love. సోహం, ఆ సో అనేటువంటి ఆత్మను నేనే. In fact, I am that Atma. ఆ ఆత్మనే ప్రేమ. That Atma is love. ఆ ఆత్మనే బ్రహ్మ. That Atma is ఆ Brahman. ఆత్మనే సత్యము. That Atma ఆ is truth. ఆత్మనే ధర్మము. That Atma is ఆ righteousness. ఆత్మనే పరం ప్రపత్తి అనేటువంటి ప్రేమతత్వం. And it is same Atma that is experienced in the form of love. ఈ భూలోకమునందు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి 4 పురుషార్థ